ఇంతకీ తమరెవరు బాబు? నేను మీ ఊరికి కొత్తగా వచ్చిన వీడియోని. అట్టగా, చాలా సంతోషం బాబు. పట్టుమని 10 రోజులు ఈ ఊళ్ళో పనిచేసినోడు లేడు. తమరైనా ఈ ఊరిలో కొలిక్కి తీసుకురావాలి. అరే, అతనేమిటి అలా నడుస్తున్నాడు? ఆడంతే బాబు. ఊరు తలకిందులుగా ఉందని దాన్ని సరిగా చూడాలని ఆడు తలకిందులుగా నడుస్తున్నాడు. పెంటయ్య, అయ్యో దా, అయ్యో అయ్యో నీ కొడుకా? అవును బాబు. ఆడికుంది నేను, నాకుంది ఆడు. ఆఫీసర్ గారు, చొక్కా బాగుంది. చొక్కా నచ్చిందా? కావాలా? ఎవరు నువ్వు? ఏమిటో చేసిన పని? మనుషులు చేసే పని. నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వు ఆడపిల్లవని నీకు తెలీదా? తిరకాసు. అమ్మా, ఎవరు రైతును? మన ఊరికి వచ్చిన ఈడీఓ గారమ్మా. ఈడీఓనో గీడీఓనో నేనెవరినో అతనితో చెప్పు. మా ఊరి ప్రెసిడెంట్ గారి ముద్దుల కూతురు పార్వతమ్మ. ఓహో, ప్రెసిడెంట్ గారి ముద్దుల కూతురా? పాప ఆయనకు ముద్దొస్తే కాళ్ళు చేతులు కట్టి ఇంట్లో పడేసి ముద్దుగా చూసుకోమను. ఇలా గాలికి ఊళ్ళో వదిలిపెడితే పసిపిల్లలు ఉసురు పోసుకుంటూ కందిరీగలాగా తిరుగుతుంది. నిన్ను చూడు, నేనేం చేస్తాను. వామ్మో అన్నే, ఆ పిల్ల ముళ్ళ కంప. అట్ల పెనం మీ చేయబెట్టినంత పని చేశారు బాబు. ఈ సంగతి రుద్రయ్య గారికి తెలిస్తే ఏమవుద్దో. ఎవడాడు ఈ ఊరొచ్చి నీతోనే శత్రులాడా? పాపం అడిగి నువ్వెవరో తేలవదనుకుంటాను. తెలిసే గోల్ చేశాడని అనుమానం నాన్న. అతన్ని చూస్తుంటే నాతో గొడవ పడ్డానికే ఈ ఊరికి వచ్చాడనిపిస్తుంది. నువ్వేమీ అనకుండానే నిన్ను గొడవ చేశాడు. నేనేమీ అనలేదు నాన్నమ్మా. ఉత్త పుణ్యానికే నా దగ్గరకు వచ్చి అనరాని మాటలన్నాడు. ఎవడెవడో వచ్చే కాలం అంతా పోయే కాలం అనే ఈ మాత్రానికే మలబడ్డా? బావా, నేనెళ్ళాడికి చెవటకెక్కించొత్తా. ఆ గురించెవలే కూర్చో. ఇట్ట ఎవరో తెలుసుకోకుండా ఎగిరిపడ్డందుకే ఆ వెంకటాపురం ఎంకయ్య లేడు, ఆయన్ని ఎముకలు ఎరగొట్టి పంపించారు. చూసావు బావా, ఉత్తుత్తి పుణ్యానికి ఎట్ట భయపెడుతుందో అత్త. భయపెట్టక మీ ఇద్దరల్సు చూసుకుని కదా అది ఇట్లా తయారైంది. లేకపోతే భయం భక్తి ఉంటే పరాయి మగాడితో తగాదా పెట్టుకుంటుందా? ఇంతకీ ఎవడమ్మా మగాడు? యాడున్నాడు? ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వుల్లో